హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు అలాగే పెన్షన్లు తాజా సమాచారం తెలుసుకుందామండి. సో గ్రీన్ ఛానల్లోకి అయితే వస్తున్నాయండి బిల్లులు అనేవి. మళ్ళీ 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్ జమ అయ్యేదానికైతే ఆస్కారం ఉంది. సో 1వ తేదీ శనివారం అయినప్పటికీ కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. సో మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందామా. వీడియో ఎక్కడే అన్స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాల బిల్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ అవ్వడం జరిగిందండి. సో నిన్నటి వరకు అప్రూవర్ కాని బిల్లులు కూడా నేడు అప్రూవర్ అయ్యాయి. సో బిల్లుల యొక్క స్టేటస్ను పరిశీలించినట్లయితే దాదాపుగా బిల్లులు కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది గ్రీన్ ఛానల్ స్టేటస్లో అయితే ఉంది. సో ఇక పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు కూడా డిడిఓ గారి అప్రూవల్ అయ్యి గ్రీన్ ఛానల్కి వెళ్తున్నాయి. పెన్షనర్స్ పేషిప్స్ కూడా ఈరోజు జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ ఈసారి కూడా పోయిన నెలలాగానే సో 1వ తేదీన జమ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉందండి. సో జీతాలు అయితే 1వ తేదీగా తొందరగానే అయితే జమ అవుతాయి, 1, 2, 3 తేదీలలో. ఇక ఇదే అండి ఇప్పటి వరకున్న తాజా సమాచారం. అలాగే మే 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 2,000 కోట్ల రూపాయల అప్పుకు ఇంటెండ్ పెట్టిన ఏపీ ప్రభుత్వం అండి. సో అంటే అమౌంట్ కూడా ముందుగానే 28వ తేదీ సమకూర్చుకుంటుంది, ఒక 2,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వము. సో అందువల్ల 1వ తేదీనే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. మనము డిపార్ట్మెంట్ వారీగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అప్రూవల్ అయిన డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఏపీ గ్రామ వార్డు సచివాలయం అంటే ఎస్టీఓ గారి చేత బిల్లులు అప్రూవల్ పొందిన వాటి డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీస్ శాఖ, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు అయితే బిల్లులు ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు అయితే అప్రూవ్ అయ్యి గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయి. సో పెన్షనర్స్ బిల్లులు కూడా ఇప్పుడిప్పుడే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొందుతూ ఉన్నాయి. సో జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.